ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈరోజు అయోధ్య నగరంలో శ్రీ బాలరాముడి ప్రతిష్ఠ జరగడం ఎంతో ఆనందదాయకం ఉంది. యావత్ ప్రపంచ దేశాలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అయోధ్య నగరంలో రాముడి ప్రతిష్ఠ జరగడం భక్తుల్లో ఎలా ఉందంటే, ఈరోజు చూస్తే రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చాడా నిజంగా అన్నట్టు భావన ప్రజల్లో ఉన్నది. ఈరోజు అయోధ్య నగరం చూస్తే చాలా విరాజిల్లుతుంది. ప్రపంచ క్షేత్రాల్లో అదొక పెద్ద క్షేత్రం. చాలా భక్తులు ప్రతి ఒక్కరు చూడదగ్గ క్షేత్రము. ఈరోజు బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా చాలా గ్రామాలు చూస్తే ఉదయం నుంచి నిద్రాహారాలు మాని రాముడి ప్రతిష్ఠ కోసము భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే దాదాపు 5 శతాబ్దాల భక్తుల కోరిక ఇది. చాలా మంది వంశపారంపర్యంగా 5 శతాబ్దాల నుంచి అనాదిగా వాళ్ళ కుటుంబం పరంపరగా ఎన్నో ఉపవాస దీక్షలు చేస్తూ రాముడి కోసం తపన పడుతూ ఎప్పుడు జరుగుతుందా ప్రతిష్ఠ అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఒక పెద్ద పర్వదినంగా జరుగుతున్నది. ఈరోజు చూస్తే మనకు ప్రతి పర్వదినము అనాదిగా వస్తున్నాయి. అనాదిగా ఈ రోజు చూస్తే ఒక పర్వదినము కొత్తగా ఏర్పడింది. అంటే ఈ అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరగడము ఒక పర్వదినంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నది. ఇంత పెద్ద పండుగ ఎక్కడా జరగలేదు. చూస్తే ఈ రోజు మన కోదండరామస్వామి దేవాలయంలో చూస్తే భక్తులు ఉదయం నుంచే బారులు తీరున్నారు. స్వామి ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా రాముడి వారి దర్శించుకోవాలి. రెండో అయోధ్యగా దేవాలయము ఉన్నది. అందుకోసం ఉదయం ప్రాతకాలం నుంచి భక్తులు రాముడి యొక్క ప్రతిష్టంలో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆ అయోధ్య రాముని ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలారంలో కోదండరామస్వామిలో చూస్తూ ఉన్నారు. ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరగడము చాలా ఆనందదాయకం ఉంది. ప్రతి గ్రామంలో కోలాటములు, భజన సంకీర్తనలు, రామ భజనలు, అలాగే ప్రతి భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అలా విశేషంగా జరుగుతున్నాయి. చాలా ఆనందదాయకం ఉంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.